హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మన కిచెన్లో గోంగూర, పచ్చి మామిడికాయ, నెత్తాళ్ళు, చేపలు ఉపయోగించి మనం మూడు కలిపి మనం మంచి కూర కర్రీ చేసుకుందాం. సూపర్ కర్రీ ఇది. దీనికి మనకు కావాల్సింది గోంగూర అండి. నేను ఒక 5-6 కట్టలు అయితే గోంగూర తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని 4-5 సార్లు కడుక్కొని ఇసుక పోయేంత వరకు కడుక్కొని నీట్గా ఒక వడబుట్టకి పెట్టేసుకుంటే మనకి వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక మందపాటి గిన్నె తీసుకుందాము. నేనైతే మట్టి కుండలో చేస్తున్నానండి. మట్టి కుండలో ఆరోగ్యంతో పాటు మంచి రుచి కూడా. ఇప్పుడు కొత్తిమీర, ఈ కొత్తిమీరని నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. అలాగే 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, అంటే కారాన్ని బట్టి, పచ్చిమిర్చి కారాన్ని బట్టి, మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇవి అయితే చాలా ఘాటుగా ఉన్నాయి, అందుకోసం నేను ఒక 10 మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు మనం కట్ చేసేసి వేసుకుందాము. ఈ గోంగూర, నెత్తాళ్ళు, ఎండు చేపలు చాలా బాగుంటాయండి. స్మెల్ ఒక్కటే నచ్చదు, కానీ కూర చేసుకుంటే మాత్రం అదిరిపోద్ది, ఇంకా వదలరు అనమాట. మాకైతే కొంచెం అలవాటే, కానీ ఈ మధ్య అసలు తినట్లేదండి. అప్పుడప్పుడు ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి అయితే చేసుకుంటాము. ఇదిగండి టమాటాలు ఒక 2, మనం గోంగూర వేస్తాము కాబట్టి గోంగూర పుల్లగానే ఉంటుంది కాబట్టి టమాటాలు ఎక్కువ అవసరం ఉండదండి. ఒక 2 నుంచి 3 మీడియం సైజ్ టమాటాలు తీసేసుకుందాము. వీటికి ముచ్చికలు తీసేసి మనకి కావాల్సిన సైజులో కట్ చేసేసి పెట్టుకుందాం. ఎట్లా కట్ చేసుకున్నా కానీ ఉడికేవే కాబట్టి పెద్ద ముక్కలైనా పర్వాలేదు, బాగుంటాయి. ఇప్పుడు ఇందులో మనకు కావలసినంత కారానికి సరిపడా మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం కారము, అలాగే పసుపు. మనకి గోంగూర ఉడకడానికి ఒక గ్లాసు వాటర్ అన్నమాట. ఎక్కువ అవసరం లేదు. గోంగూరలో కూడా వాటర్ ఉంటుంది, ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది, టమాటా వాటర్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకుందాము. సరిపోకపోతే చూసి వేసుకుందాం. ఇప్పుడు ఇది మసాలా అండి. ఇందులో నేను అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొంచెం గసగసాలు వేసి పేస్ట్ చేశాను అన్నమాట. ఇందులో గరం మసాలా అంటూ ఏం లేదు, ధనియాలు, జీలకర్ర మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఇది మొత్తం కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనకి కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు వేగడానికి సరిపడా ఉప్పు వేసేసుకొని వేయించుకుందామండి. ఈ కర్రీ ఎంతమంది తినారో అంతకంటే ఎక్కువ మంది తింటారు. తోక చేపలు, నెత్తాళ్ళు చాలా రుచిగా ఉంటాయండి. ఉప్పు చేప అయితే మనకి పప్పుచారు కాంబినేషన్లో సూపర్ హిట్ కాంబినేషన్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ తోక చేపలు కానీ నెత్తాళ్ళు కానీ అన్నిట్లో వేసుకోవచ్చు. ఇవ్వండి, నేను కొన్ని నెత్తాళ్ళు తీసుకున్నాను, కొన్ని తోక చేప తీసుకున్నాను. దీంట్లో ఉప్పు పెద్దగా ఏమి ఉండదండి. వీటిని వేడి నీళ్ళు వేసి ఒక గంట పక్కన పెట్టేసి తర్వాత శుభ్రంగా కడిగేసుకొని పైన ఇసుక అలాగే పైన తెల్లగా ఉంటుంది పొట్టు, అదంతా పోయే విధంగా శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళల్లో వేసి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన గోంగూర ఉడుకుతూ ఉందండి. ఇంకా ఒక 10 మినిట్స్ ఉడికిస్తే కనుక మనకి గోంగూర రెడీ అయిపోతుంది. ఇంకా ఇందులో మనం వేయాల్సింది ఏం లేదు. వెల్లుల్లి కూడా మనం మసాలాలో వేసి పెట్టుకున్నాం కాబట్టి గోంగూరలో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్యాన్లో మనం వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం బాగానే వేగాయి, దోరగా వేగాయి, మాడలేదు. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టేసుకున్న ఈ ఎండు చేప ముక్కలన్నిటిని కూడా నేను ఇందులో వేయించేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కల్లో వేసి కాసేపు వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేయక ముందు కూడా ఒట్టి నూనెలో కూడా వేయించి పక్కన పెట్టుకోవచ్చు. మనం వేడి నీళ్ళల్లో నానబెడతాం కాబట్టి కొన్ని ముక్కలు అయితే చెదిరిపోతాయండి. అయినా కానీ ఇబ్బంది ఏం లేదు, మనం ఆయిల్లో వేయించుకుంటాం కాబట్టి గట్టిగానే ఉంటాయి అన్నమాట, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత నేను చూపించిన మసాలా అండి. ఇది ఒక స్పూను లేకపోతే ఒక స్పూనున్నర మన కూరను బట్టి వేసుకోవాలి. మనం గోంగూర తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఇంకా వెల్లుల్లి కానీ అట్లా ఏం వేయాల్సిన పని లేదు. ధనియాలు, జీలకర్ర వచ్చేసినాయి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి
గసగసాలన్నీ వచ్చినాయి కాబట్టి ఇంక మనం వేరే సపరేట్గా పొడులు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గోంగూర 3 వంతులు ఉడికిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి ఆపేద్దాము. మనకి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే గోంగూర కొత్తిమీర కాంబినేషన్ మంచి వాసన చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం గోంగూరలో ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఇంకొక 5 నుంచి 8 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. ఉడికించుకొని ఇప్పుడు ఇట్లా వాటర్ ఉండగానే మనం కొంచెం మెదిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు కనుక ఉడికిస్తే బాగుంటుంది. నీళ్ళంతా పోయిన తర్వాత మనకు మెదిపితే ఏమైందంటే అడుగంటుతుంది అనమాట. అందుకోసం ఒక 5 నిమిషాలు మెదుపుకున్న తర్వాత ఉడికించిన తర్వాత మనం వేయించుకున్న ఎండు చేపలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం, అది గుర్తుపెట్టుకొని గోంగూరలో చూసి వేసుకోవాలి. చేపల్లో అయితే ఉప్పు ఉండదండి. నెత్తాళ్ళలో తోక చేపలు ఉప్పు ఉండదు. ఇది ఉప్పు చేప కాదు, ఇది టమాటాలో వీటిని టమాటాలో బీరకాయలు అన్నిట్లో వేసుకోవచ్చు. ఇదిగండి పచ్చి మామిడికాయ, నేను ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ చాలా చాలా పుల్లగా ఉండాలండి. పుల్లగా ఉంటేనే కూర మరింత రుచిగా ఉంటుంది. మీరు గోంగూర మామిడికాయ పులుసుకూర చేసుకొని ఉంటారు, తోటకూర మామిడికాయ కూడా పులుసుకూర చేసుకొని ఉంటారు. ఇలా గోంగూర మామిడికాయ, ఎండు చేపలు, మీ దగ్గర ఉన్న ఎండు రొయ్యలు కానీ వేసుకొని చేసుకోండి. అద్దరిపోతుంది, మీకు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 2 స్పూన్లు మనం మామిడికాయలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు దినుసులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా వేసేసి మగ్గనివ్వాలండి. మామిడికాయ త్వరగానే మగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ మనం ఎక్కువ వేయించకూడదు, 2 మినిట్స్ మాత్రమే వేయించి తీసేయాలి. ఎక్కువ వేయిస్తే మామిడికాయ ముక్కలు కరిగిపోతాయి అన్నమాట. మనం ఇందులో చిన్న చిన్న ముక్కలే వేస్తున్నాం కాబట్టి కరిగిపోతాయి. అందుకని 2 మినిట్స్ కంటే ఎక్కువ వేయించకూడదు. కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగానే ఎండు చేపలు, గోంగూర కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ కూరలో ఈ మామిడికాయల్ని వేసేసేయాలి. ఇప్పుడు గోంగూర ఉడికేటప్పుడు కూడా మామిడికాయ వేసుకొని ఉడికించుకోవచ్చు అండి. అది పేస్ట్ లాగా అయిపోద్ది. ఎందుకంటే మనం పప్పు గుత్తి పెట్టి మళ్ళీ గోంగూర మెదుపుతాం కదా, మెదిపినప్పుడు పేస్ట్ అయిపోద్ది. ఇట్లా ముక్కలుగా తగులుతూ చేప ముక్కలతో పాటు ఇవి కూడా తగులుతూ టేస్ట్గా మంచిగా రావాలంటే మాత్రం మామిడికాయ ముక్కలు విడిగానే కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. కూర రెడీ అయిపోయింది. ఈ కూరలో వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇక స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉందని అనుకోవాలండి. ఇదిగోండి తోక చేప ముక్కలు. ఎక్కువసేపు మనం కనుక ఉడికించినా కరిగిపోతాయండి చేప ముక్కలు కూడా. అందుకని మనం ముందుగా బాండీలో వేయించుకున్న తర్వాతనే కూరలో కలుపుకోవాలి. ఇదిగోండి గోంగూర మామిడికాయ డ్రై ఫిష్ సూపర్ బాగుంది. సూపర్ కాంబినేషన్, సూపర్ రుచి అండి. తింటే మర్చిపోలేరు. ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి. డ్రై ఫిష్, మామూలు చేపలు వాళ్ళకి సముద్ర ప్రాంతంలో ఉంటారు కాబట్టి మా అమ్మకు కూడా బాగా అలవాటు, మాకు బాగానే అలవాటు. కాకపోతే ఈ డ్రై ఫిష్ ఎక్కువ చేసుకోము. ఎప్పుడన్నా నోరు బాగలేనప్పుడు తినాలి, గోంగూర మంచిగా వచ్చినప్పుడు. తోటకూరలో కూడా వేసుకోవచ్చు అండి, తోటకూరలో కూడా చాలా బాగుంటుంది. గోంగూర టేస్ట్ తోటకూరకైతే రాకపోవచ్చు. మన ఆంధ్రమాత గోంగూర ఎలా చేసినా బాగుంటుంది. ఇదిగండి చేప ముక్కలు ఉన్నాయి, తోక చేప ముక్కలు ఉన్నాయి, కానీ నెత్తాళ్ళు అయితే మనకి కొంచెం కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నెత్తాళ్ళు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించకూడదు. కూరలో వేసి ఉడికిస్తూ ఉంటాం చాలామంది కూడా, వాళ్ళ స్టైల్ అది. కానీ అవి చిన్న చేపలు అవటం వల్ల కరిగిపోతాయి అన్నమాట. ఇట్లా మనం ఉల్లిపాయల్లో వేయించుకొని కలుపుకుంటే ముక్కలు ఉంటాయి మనకు తినడానికి. సముద్రం చేపలు కాబట్టి టేస్ట్ ఉంటాయండి. ఏటిలో వాటికంటే కూడా ఈ సముద్రం చేపల్లో B12 విటమిన్ ఉంటుంది. మనకి ఈ ఏటిలో పెంచిన చేపలు తింటే వాటి వల్ల ఉపయోగం ఏం లేదని ఈ మధ్యనే నేను యూట్యూబ్లో ఒక డాక్టర్ చెప్తే విన్నాను. టేస్ట్ చేస్తున్నాను చూడండి, మీకోసమే ముద్ద. నిజంగా అండి, మేము చెప్పకూడదు, టేస్ట్ చేయాల్సిందే. ఈ ఎండు చేపల రుచి తెలిసిన వాళ్ళు మాత్రం వదలరు.
అందులో గోంగూర, అందులో మామిడికాయ అంటే ఇంకా అసలు వదిలే పనే ఉండదు. సూపర్ టేస్ట్ అండి. ఇది మనం ఆ టేస్ట్ని చెప్పడానికి లేదు, నాకు చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత బాగుంటుంది ఈ కూర. ఒక వారం రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బయట పెట్టినా కానీ సూపర్గా ఉంటుంది. ఒక రోజు గడిచే కొద్దీ ఇంకా రుచిగా మారుతుంది అనమాట. గోంగూర ఎప్పుడైనా పులుసు కూరలు గోంగూర కానీ ఇట్లా చేపలు వేసినవి కానీ వండిన రోజు కంటే మరుసటి రోజు చాలా బాగుంటుందండి, పులుపు పట్టి అన్నీ పట్టి కూడా. ఇది వారం రోజులైతే బయట పెట్టినా కానీ నిల్వ ఉంటుంది అనమాట. సూపర్గా ఉందండి. నేనైతే ఆ రోజు ఎంత అన్నం తిన్నానో నాకే తెలీదు, అంత అన్నం తిన్నాను అనమాట ఆ కూరతో. అంటే చాలా రోజులైంది చేసుకొని, దానికి తోడు గోంగూర చాలా ఇష్టం నాకు, అందులో మామిడికాయ వేశాను కాబట్టి ఈ ఎండు చేపలు వేసిన టేస్ట్కి నేను చాలా అన్నం తినేసాను, ఎక్కువ తినేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.